Hi friends, welcome to my channel Mutual Funds in Telugu by Bonigala Solomon. My name is Bonigala Solomon. I am a AMFI certified mutual fund distributor. My number is 8790492910. If you have any doubt, please SMS me or WhatsApp me or call me. My mail ID is bonigalasolomon@gmail.com. నా యొక్క ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇప్పుడు చెప్పుకోబోయేదంటే అవేర్నెస్ 3. ఇంతకుముందు మనం తెలుసుకున్నామంటే ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్: లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఆర్ బాండ్ ఫండ్స్, అండ్ ఈక్విటీ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్. లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఆర్ లెస్సర్ రిస్క్, ఈక్విటీ ఫండ్స్ ఆర్ హయ్యర్ రిస్క్. ఈక్విటీ ఫండ్స్ హయ్యర్ రిస్క్ అయినప్పుడు ఇన్వెస్టర్స్ ఎందుకు ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి? రిస్క్ ఎక్కువ, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుందో అక్కడ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఈక్విటీ ఫండ్స్ని కొంతమంది చూజ్ చేసుకుంటారు, ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ వస్తుంది. అసలు ఈక్విటీ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఈక్విటీ? వాట్ ఈజ్ సెన్సెక్స్? వాట్ ఈజ్ నిఫ్టీ? హై రిస్క్ అయినప్పుడు వై టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ. ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి? మనం అవేర్నెస్ 3లో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈక్విటీ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, షేర్ అంటే సపోజ్ ఒక కంపెనీ ఉంది ఫ్రెండ్స్, ఇట్ మే బి SBI ఆర్ HDFC ఆర్ హీరో హోండా ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక కంపెనీ మనం స్టార్ట్ చేయాలంటే మనకి ఎవరికైనా కానీ డబ్బు కావాలి. ఎవరైతే కంపెనీని స్థాపిస్తున్నారో వాళ్ళని ప్రమోటర్ అంటారు. ప్రమోటర్ అంటే ఎవరైతే ఎక్కువ క్యాపిటల్ అంటే ఏంటి ఫ్రెండ్స్? క్యాపిటల్ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ నీడెడ్ టు రన్ ది కంపెనీ. ఒక కంపెనీని రన్ చేయాలంటే కొంత డబ్బు అవసరం. ఆ డబ్బుని మనం ఏమంటామంటే క్యాపిటల్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ అంటే ఏంటంటే హోల్ క్యాపిటల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ యూనిట్స్ కాల్డ్ షేర్స్. ఇప్పుడు 1 crore క్యాపిటల్ డివైడెడ్ ఇంటూ సపోజ్ 1 crore డివైడెడ్ బై 10, దట్ ఈస్ 10 lakh. సపోజ్ 1 crore క్యాపిటల్ నీడెడ్ బై 10 lakh. ఈచ్ ఒక షేరు 10 rupees ఫేస్ వాల్యూ. ఒక షేర్ వచ్చి 10 rupees ఉంటుంది ఫేస్ వాల్యూ. ఇప్పుడు 1 crore క్యాపిటల్ కావాలన్నప్పుడు 1 crore డివైడ్ బై 10 lakh షేర్స్, 10 lakh షేర్స్ కంపెనీ ఇష్యూ చేస్తుంది అనమాట. ఆ 10 lakh షేర్స్ పేపర్లో యాడ్ ఇచ్చి ఎవరైతే మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో ఒక షేర్ వచ్చి 10 rupees, మీరు మినిమం షేర్స్ ఇన్ని అప్లై చేయాలి, మ్యాక్సిమం ఇన్ని అప్లై చేసుకోవాలి అని మనకి కంపెనీలో యాడ్ ఇస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే IPO, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే ఫస్ట్ టైం కంపెనీ పెట్టినప్పుడు షేర్స్ కంపెనీలో భాగం మీకు కావాలంటే, షేర్ కావాలంటే మీరు అప్లై చేసుకోండి అని కంపెనీ ప్రకటన, సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక కంపెనీ ప్రజల నుంచి డబ్బు వసూలు చేయాలంటే ఫస్ట్ వాళ్ళు సెబీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సెబీ అంటే ఏంటంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. వాళ్ళ దగ్గర పర్మిషన్, మా దగ్గర ఇంత డబ్బు ఉంది, మేము ఈ కంపెనీ పెట్టదలుచుకున్నాం, మేము ప్రజల దగ్గర నుంచి ఇంత డబ్బు వసూలు చేసుకొని వాళ్ళకి షేర్లు పంచదలుచుకున్నాం
సో పబ్లిక్ భాగస్వామ్యం మేము తీసుకుంటున్నాం. సో ఇట్ ఈస్ ఎ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని మనం సెబీ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళు పేపర్లో కానీ ప్రకటనలో కానీ యాడ్ చేసి మార్కెట్లో లిస్ట్ అవుతారు. మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో. ఒక్కసారి స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే దాన్ని లిస్టెడ్ కంపెనీ అంటారు. లిస్టెడ్ కంపెనీ అంతా ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క లాభాలు ఎంత, వాళ్ళ నష్టాలు ఎంత, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా పేపర్లో యాడ్ ఇచ్చి వెబ్సైట్స్లో పెట్టి మొత్తం గవర్నమెంట్ సెబీకి తెలియజేయాలన్నమాట. అయితే ఈ స్మాల్ హోల్ క్యాపిటల్ డివైడెడ్ ఇంటూ స్మాల్ యూనిట్స్ కాల్డ్ షేర్స్. అయితే ఎవరైతే ఏ పర్సన్ హూ సబ్స్క్రైబ్స్ షేర్స్ ఈజ్ కాల్డ్ షేర్ హోల్డర్. సపోజ్ ఇప్పుడు ఈ 10 lakh షేర్స్కి నేను ఒక ఈచ్ షేర్ ఇస్ 10 rupees. సపోజ్ నేను ఒక 100 rupees పెట్టి నేను అప్లై చేసుకుంటే నాకు 10 shares వస్తాయి. 1000 rupees పెట్టి అప్లై చేసుకుంటే 100 shares వస్తాయి. అట్లా 1 lakh పెట్టి అప్లై చేసుకుంటే 1000 shares వస్తాయి. ఒక్క షేర్ ఉంటే కూడా హీ ఈజ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ దట్ కంపెనీ. షేర్ హోల్డర్ అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ కంపెనీలో అతను ఓనర్. ఎక్కువ షేర్స్ 70%, 60% షేర్స్ ఉన్న వాళ్ళని ప్రమోటర్ అంటారు. తక్కువ షేర్స్ ఉన్న వాళ్ళని మైనారిటీ షేర్ హోల్డర్స్ అంటారు. అయితే ఒక షేరు ఉన్నా కానీ 1,000,000 షేర్లు ఉన్నా కానీ ఆ కంపెనీలో ఓనర్షిప్ ఇద్దరికీ సమానమే. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఆ కంపెనీకి లాభం వచ్చిందనుకోండి, ప్రాఫిట్ వస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవ్రీ 3 months, 6 months, 1 year బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీట్ అయ్యి ఒక 1 crore కంపెనీ పెడితే లేదంటే ఒక 100 crores కంపెనీ పెడితే సపోజ్ వాళ్ళకి 20 crores లాభం వచ్చిందనుకోండి, 10 crores, 20 crores. ఈ లాభాన్ని మనం షేర్ హోల్డర్స్కి ఎలా పంచాలి? షేర్ హోల్డర్స్కి లాభాన్ని పంచడాన్ని ఏమంటారంటే డివిడెండ్ అంటారు. ఒక షేర్కి సపోజ్ 10 rupees ఫేస్ వాల్యూ ఉన్న షేర్కి సపోజ్ 5 rupees అంటే 50% డివిడెండ్ ఇస్తే ఒక షేరు ఉన్నవాడికి 5 rupees వస్తుంది, 100 షేర్లు ఉన్నవాడికి 500 వస్తుంది, 1000 షేర్లు ఉన్నవాడికి 1000 into 5. ఇది డైరెక్ట్గా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. షేర్ హోల్డర్కి లాభం ఏంటంటే కంపెనీ లాభం వస్తే లాభాన్ని డివిడెండ్ రూపంలో షేర్ హోల్డర్స్ పంచుతారు. అంటే ఆ డివిడెండ్ 3 monthsకి పెంచవచ్చు, 6 months పెంచవచ్చు, 9 months పెంచవచ్చు, 1 year పెంచవచ్చు. అదొక లాభం. సెకండ్ లాభం షేర్ వాల్యూ పెరగవచ్చు, తగ్గొచ్చు. షేర్ వాల్యూ సపోజ్ నా దగ్గర 10 shares ఉన్నాయి, ఇంటూ 10 rupees, సపోజ్ 100. ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఎక్స్ అనే కంపెనీలో నేను షేర్స్ కొన్నాను. ఇట్ మే బి మారుతి, ఎస్బీఐ, వాట్ ఎవర్ ఇట్ మే బి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ఎక్స్ అనే కంపెనీలో షేర్స్ కొన్నా. షేర్ వాల్యూ ఎందుకు పెరుగుతుందంటే ఈ కంపెనీకి ఎవ్రీ ఇయర్ నెట్ ప్రాఫిట్స్ బాగా ఉంటే, సపోజ్ ఈ 10 rupees షేరు 20 అవుతుంది, 30 అవుతుంది, 40 అవుతుంది. ఎందుకు 20, 30, 40 అవుతుందంటే సపోజ్ ఎప్పుడైతే కంపెనీకి ప్రాఫిట్స్ బాగా ఉంటాయో ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో షేర్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎప్పుడైతే బయ్యర్స్ ఎక్కువ ఉండి సెల్లర్స్ తక్కువ ఉంటారో కంపెనీ యొక్క షేర్ పెరుగుతుంది. అంటే కంపెనీకి నెట్ ప్రాఫిట్స్ బాగా ఉంటే కంపెనీ షేర్ పెరుగుతుంది. సపోజ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ డౌన్ అవుతూ ఉందనుకోండి, ఎవ్రీ ఇయర్ కంపెనీ షేర్ తగ్గుతుంది. ఇప్పుడు 10 rupees షేర్ 8 అవుతుంది, 7 అవుతుంది, 6 అవుతుంది, 9 అవుతుంది, 5 అవుతుంది, అలా తగ్గుతుంది. అంటే మ్యాక్సిమం ఒక షేర్ హోల్డర్కి మ్యాక్సిమం లాస్ ఎంతంటే అతను ఇన్వెస్ట్ చేసిన డబ్బు మ్యాక్సిమం ఒక 10,000 పెడితే 10,000 లాస్ అవ్వచ్చు, కానీ ఇంకా అంతకు మించిపోదు. లాభం ఎంత ఉంటుందంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఎలా అంటే డివిడెండ్ రూపంలో ఎవ్రీ ఇయర్ డివిడెండ్ రూపంలో వస్తుంది. తర్వాత షేర్ వాల్యూ పెరగటం వల్ల 10 rupees షేరు 100 అవుతుంది, 1000 అవుతుంది. ఇప్పుడు 2020 ఈ సమయంలో ఎంఆర్ఎఫ్ షేర్ 57,000, 60,000 కూడా ఉంది. అలా మీకు షేర్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట షేర్ వాల్యూ ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్స్ బాగుంటాయి. మూడోది ఏంటంటే మీకు కంపెనీకి లాభాలు బాగా ఉంటే
బోనస్ షేర్లు ఇష్యూ చేస్తారు. బోనస్ షేర్స్ అంటే సపోజ్ మీ దగ్గర 10 షేర్స్ ఉన్నాయనుకోండి, ఇంకా 10 షేర్స్ ఫ్రీగా ఇస్తారు. అలాగే ఫేస్ వాల్యూ, ఇంతకుముందు రూపీస్ ఫేస్ వాల్యూ ఒక షేరు రూపీస్ 10 రూపీస్ ఉన్నప్పుడు 10 షేర్స్ ఉంటే మీ దగ్గర మొత్తం 100 షేర్స్ ఉన్నాయి. సపోజ్ 10 షేర్స్ కొన్నారు 10 రూపీస్లో, దాని వాల్యూ 100 రూపీస్. ఫేస్ వాల్యూ దీన్ని 1 రూపీకి తగ్గించినప్పుడు, రూపీస్ 1కి తగ్గించినప్పుడు 10 షేర్స్ బదులు 100 షేర్స్ చేస్తారు. అప్పుడు వాల్యూ ఈజ్ సేమ్. అంటే ఫేస్ వాల్యూ ఎందుకు తగ్గిస్తారంటే, సపోజ్ ఒక షేరు 10 రూపీస్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు అది 1000, 10,000 అలా పెరిగినప్పుడు 10,000కి వెళ్ళింది అనుకోండి ఒక షేరు, ఇన్వెస్టర్స్ కొనడానికి అది 10,000 ఒక షేర్ కదా అని వాళ్ళు, ఒక షేరే వస్తుంది కదా 10,000 పెడితే అని వాళ్ళు కొనడానికి వెనకాడతారు. అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీ లిక్విడిటీ పెంచడం కోసం, అంటే జనాలందరికీ షేర్లు అందుబాటులో ఉండటం కోసం, ఈ 10 రూపీస్ షేరు 10,000కి వెళ్ళినప్పుడు నా దగ్గర 10 షేర్స్ ఉన్నాయి, 10 × 10,000 దట్ ఈజ్ 1 lakh. ఈ 10 షేర్స్ని ఫేస్ వాల్యూ 10ని 1 చేసి ఇక్కడ నంబర్ ఆఫ్ షేర్స్ ఫేస్ వాల్యూ డౌన్ అయినప్పుడు నంబర్ ఆఫ్ షేర్స్ 100 చేయటం వల్ల షేర్ వాల్యూ 1000, 10 షేర్స్ని 100 షేర్స్గా పెంచి ఫేస్ వాల్యూని డౌన్ చేయటం వల్ల 1000కి అవుతుంది మళ్ళీ షేరు. అంటే నా దగ్గర ఉన్నది వాల్యూ సేమ్ 1 lakh, కానీ 10 రూపీస్ ఉన్న ఫేస్ వాల్యూని 1 రూపీ చేసి షేర్స్ని 100 చేస్తారనమాట, మల్టిప్లై చేస్తారు. ఈ 1000 రూపీస్ అగైన్ ప్రాఫిట్స్ బాగుంటే పెరుగుతూ ఉంటుంది, ప్రాఫిట్స్ లేకపోతే తగ్గుతూ ఉంటుంది. అంటే ఒక కంపెనీ యొక్క షేర్ వాల్యూ నెట్ ప్రాఫిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈక్విటీలో సపోజ్ మీ దగ్గర 10,000 ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మారుతి షేర్ అరౌండ్ 5,000 ఉంది, లేదంటే ఎక్స్ కంపెనీ షేర్ 5,000 ఉంది. ఇప్పుడు ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 2 షేర్స్ వస్తాయి. ఒకే కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మీకు హై రిటర్న్స్ రావచ్చు, హై రిస్క్ ఉండొచ్చు. ఈ కంపెనీలో ఏమైనా ఫ్రాడ్ అయితే, లేదంటే లాభాలు సరిగా లేకపోతే, ఎక్స్ అనే కంపెనీలో ఫ్రాడ్ అయినా లాభాలు సరిగా లేకపోయినా మీ యొక్క డబ్బులు లాస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీ యొక్క డబ్బుని ఒక 15 సెక్టార్స్, 30 to 40 కంపెనీస్, 15 సెక్టార్స్ అంటే, సెక్టార్ అంటే ఏంటి ఫ్రెండ్స్, బ్యాంకింగ్ ఈజ్ 1 సెక్టర్, ఫినాన్స్ ఈజ్ 1 సెక్టర్, సాఫ్ట్వేర్ ఈజ్ 1 సెక్టర్, ఫార్మా ఈజ్ 1 సెక్టర్, పెట్రో ఈజ్ 1 సెక్టర్, టెలికాం, సిమెంట్, ఆటో, కన్స్ట్రక్షన్, పవర్, గ్యాస్, అలా రిటైలింగ్, అలా 15 సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు 15 సెక్టార్స్ ఇన్వెస్ట్ చేస్తారంటే, మ్యూచువల్ ఫండ్, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఆర్థిక సూత్రం ఏంటంటే ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ 1 ట్రే. ఒక ట్రేలో అన్ని గుడ్లు పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది, సపోజ్ ట్రే కింద పడితే గుడ్లు పగిలిపోతాయి. కాబట్టి ఒక ట్రేలో పెట్టకుండా 15 రంగాల్లో మనం ఇన్వెస్ట్ చేస్తామంట, ఫార్మా, ఆటో, అలా. మళ్ళీ ప్రతి రంగంలో సపోజ్ బ్యాంకింగ్ ఉంది, మళ్ళీ అగైన్ బ్యాంకింగ్లో 3 to 4 కంపెనీస్, అంటే ఎస్బీఐ బ్యాంక్లో కొంత, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కొంత, అలా మీరు ఇచ్చే 100 రూపీస్ని 30 to 40 కంపెనీస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గుతుంది. డైరెక్ట్గా మీకు స్టాక్ మార్కెట్లో షేర్ కొనుక్కుంటే మనకున్న డబ్బులతో ఒకే కంపెనీ 2 కంపెనీలు చూజ్ చేసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనాలని నమ్మాలన్నా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో మనకి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఏం చేస్తారంటే ఫండ్ హౌస్ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ఫండ్ హౌస్ అంటే ఎవరు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, టాటా, బిర్లా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇవన్నీ ఫండ్ హౌస్, 44 కంపెనీస్ ఉన్నాయి, సెబీ పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని 30 to 40 కంపెనీస్లో ఈక్విటీ అంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు.
మళ్ళీ ఇప్పుడు బ్యాంకింగ్లో 3 to 4 కంపెనీ, మళ్ళీ బ్యాంకింగ్లో ఇప్పుడు హెచ్డిఎఫ్సి మ్యాక్సిమం ఒక కంపెనీలో 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే అలా 30 to 40 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్ట్ రిస్క్ తగ్గుతుంది, రిటర్న్స్ బాగుంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో నెగిటివ్ కూడా వస్తాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్లో ఈక్విటీలో ఇన్ఫ్లేషన్ బీట్ అయ్యి గుడ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ డైరెక్ట్ షేర్స్ అంటేనేమో మనమే కొనుక్కుంటాము, రిస్క్ ఇన్వెస్టర్ చేతిలో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే మనం ఒక ఫండ్ హౌస్ ఇస్తాము, ఫండ్ హౌస్ ఏం చేస్తుందంటే 30 to 40 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ అంటే డైవర్సిఫైడ్ అంటే ఒక రంగం కాకుండా 10-15 రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గుతుంది, ఇన్వెస్టర్కి లాభాలు వచ్చేలాగా వాళ్ళు చూజ్ చేసుకుంటారు. అయితే ఫండ్ హౌస్ని ఆశ్రయించడం వల్ల మనకు లాభాలు ఏంటి నెక్స్ట్ వీడియో చెప్తాను ఫ్రెండ్స్.